హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మావికే. ఈరోజు మార్నింగ్ అయితే మంచి హెల్దీ రెసిపీ చేస్తున్నాను. థంబ్నెయిల్స్లో చూసారు కదా, మంచి ఎగ్ అండ్ దోసకాయ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. సమ్మర్ కాబట్టి ఇలా చలవ అంటే బాడీకి చలవ చేసే రెసిపీస్ చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట. మీ అందరికి తెలుసు కదా, దోసకాయలు అయితే రేర్గా కనిపిస్తున్నాయి. అప్పుడైతే చాలా ఉంటుండే. మేము మా బాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చేన్లోనే కొరుక్కొని తినేవాళ్ళము. ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కింది, మీరు చూసుకోండి. ఇంకా ఆనియన్స్, కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. సింపుల్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏం టెన్షన్ పడ పని లేదు. మీకేం బోర్ కొట్టకుండా సింపుల్గా ఈజీగా చేసేస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. నా వీడియో నచ్చింది, బాగుంది, రెసిపీ కాన్సెప్ట్ అంతా బాగుంది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. చాలా ఈజీ రెసిపీ అండి. ఆనియన్స్ అయితే మగ్గడానికి కొంచెం ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే మనకు ఆనియన్స్ అయితే మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత మనకు సరిపడా పసుపు, అల్లం పేస్ట్ తెలుసు కదా, అవి అయితే వేసేసుకోండి. చాలా తక్కువ ఆయిల్ అయితే వేసాను నేను. చూసారు కదా, మనకు ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. ఇదైతే దోసకాయలు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దోసకాయ రెసిపీ చాలా చాలా మంచిది. పప్పు దోసకాయ, దోసకాయ పచ్చడి, ఇంకా దోసకాయ టమాటా, ఎగ్గు దోసకాయ, చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మటన్లో కూడా దోసకాయ వేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. అలాగే మన ఆనియన్స్లో ఒక 2-3 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి వేసుకోండి. సూపర్ కాంబినేషన్. నాకు చాలా చాలా ఇష్టం కూడా. కొద్ది తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సరిపడా పసుపు అయితే వేసుకోండి. అంటే కూర ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. మరి అటు ఇటు కాకుండా వేయద్దు. అలాగే అల్లం పేస్ట్, నేనైతే ఇంట్లో రెడీ చేసుకున్న అల్లం పేస్టే వేసేసుకుంటాను. ఇవన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. అంటే మేము నిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినాం అనమాట. అక్కడ దోసకాయలు కనిపించినాయి, తీసుకొచ్చేసినాము. నైట్ అయితే రోటి పచ్చడి చేసుకున్నాము. ఇప్పుడైతే ఇంకా మంచిగా దోసకాయ టమాటా కాంబినేషన్ చేద్దామనేసి అయితే అనుకున్నాం అనమాట. ఆనియన్స్, టమాటా 2 అయిపోయాయి. నేను నిన్న ఇంకా మన లైవ్ చేసాం కదా, లైవ్ ముగించుకున్న తర్వాత ఇంకా బండి స్టార్ట్ చేసుకొని రోడ్డు పైకి వెళ్ళి ఆనియన్, టమాటా తీసుకున్నాను. మంచి లోకల్ టమాటా దొరికింది. చాలా చాలా బాగున్నాయి టమాటాలు కూడా. తొందరగా కూడా ఉడుకుతాయి, మనకు తెలిసిపోతుంది కదా హైబ్రిడ్కి మన లోకల్ టమాటాకి. ఇంకా అవైతే తీసుకొచ్చాను. మంచిగా దోసకాయలు అయితే కట్ చేసి పెట్టాను కదా, పొట్టు తీసేసి. ఇంకా మనకు ఆనియన్స్ మగ్గిపోయాయి, పసుపు అల్లం పేస్ట్ కూడా వేసాము కాబట్టి ఇప్పుడైతే మంచిగా దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే దోసకాయలు అయితే మంచిగా మగ్గిపోతాయి. చాలా మంచి రెసిపీ అండి, ఒక్కసారి ట్రై చేయండి. ఆల్ పచ్చిమిర్చి చేసి దోసకాయ టమాటా చేసుకోవచ్చు, దోసకాయ వంకాయ చేసుకోవచ్చు. దోసకాయ ఎందులోనైనా ఇమిడిపోద్ది మన టమాటా లాగా. ఇవన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. నేను యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే నాకు వాటర్ వచ్చేస్తున్నాయి, అంత బాగా నచ్చింది నాకు. ఇంకా హరిబరి పొద్దున పని ఉంటుంది కాబట్టి నేను తినడానికి చాలా తక్కువ టైం ఉంది. అందుకనైతే నేను తినలేదు యాక్చువల్లీ. అయితే ఇంకా వాయిస్ ఓవర్ అంత ఇచ్చిన తర్వాత చూద్దామనేసి అయితే. సో ఇంకా మనకు ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేసాం కదా, ఇలా దోసకాయ ముక్కలు అయితే మగ్గిపోవడానికి అయితే వచ్చేస్తున్నాయి. పక్కన మనకి ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి అనమాట. నాకు చాలా ఇష్టం అండి దోసకాయలు. మాకు అంటే పొలం ఉండే అమ్మ వాళ్ళకి, పొలంలో పిచ్చిగా కాస్తుండే అనమాట. అసలు అప్పట్లో దోసకాయలు ఏం చేయాలో కూడా అర్థం కాకపో, అన్ని దోసకాయలు ఉంటుండే. చేనులోనే పని చేసుకుంటూ అక్కడే చెట్టు మీద తెప్పుకొని తూడ్చుకొని, అంటే అక్కడ వాటర్ ఇక్కడ ఉంటే ఇలా తూడ్చుకొని బట్టకి అని టవల్ కానీ తూడ్చుకొని కొరుక్కొని అక్కడే తినేవాళ్ళము. అంత మంచి హెల్దీ ఫుడ్ తినుకుంటూ చాలా గట్టిగా ఎర్రటి ఎండలో మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేసేవాళ్ళము. అప్పుడు ఎంత హెల్దీగా ఉన్నామో. ఇప్పుడు హైదరాబాద్లో నీటిలో పని కాబట్టి నీడలో అంత హెల్తీగా అయితే ఏమి ఉండవు. మనము ఏదో గడ్డి కదా, ఏమంటారు, చిగురిస్తుంది నీడకంట, ఆ టైప్ అయిపోయింది హెల్త్లన్నీ కూడా. సో ఇంకా మంచి ప్రోటీన్ ఉన్న ఐటెం ఏది అంటే ఎగ్స్ కాబట్టి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. మనము దోసకాయ టమాటా వేసాం కదా, అవి 2 మగ్గేలోపు మనకి ఎగ్స్ అయితే పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఈజీగా ఉంటుంది. ఎగ్స్ అయితే కొన్నిసార్లు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి, కొన్నిసార్లు అయితే కొన్ని ఎగ్స్ సరిగా ఉడకోసం, అంటే ఎండాకాలం అని కావచ్చు మేబీ. ఇంకా అన్నీ కూడా ఇలా పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఎండాకాలం చలికాలం అని ఏం లేదు, ఎగ్స్ అయితే ఎప్పుడైనా తినొచ్చు. కాకపోతే మనకు ఇప్పుడు ఎండాకాలం బాగా డిహైడ్రేట్ అవుతుంది కాబట్టి దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మంచి హెల్తీ కాన్సెప్ట్. ఖచ్చితంగా మీరు ట్రై చేసి అయితే తినండి. ఈజీగా చేసుకునే రెసిపీయే. మనం ఏం ఇప్పుడు మళ్ళీ చేయాలి అని ఏం లేదు. దోసకాయలు తెచ్చుకున్నామంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా ఎగ్స్ అయితే పొట్టు తీయడం అయితే అయిపోవచ్చినట్టే. ఇంకా 4 to 5 ఎగ్స్ అనమాట. పిల్లలకి రెగ్యులర్గా ఇస్తుంటాము. వాళ్ళకి ఒక్కొక్కసారి ఆమ్లెట్ రూపంలో తింటారు, ఒక్కొక్కసారి మామూలుగా ఉడకబెడితేనే తింటారు. 99% నేనైతే ఉడకబెట్టి ఇవ్వడానికే చూస్తా. నేను లేనప్పుడే నా కొడుకు ఎక్కువ మారం చేస్తాడు, ఆమ్లెట్ వేసుకుంటా అని. సరేలే ఇక వాడితో ఊరితే హెడ్ఏక్ అని చెప్పి ఇంకా వేసుకోరా అని చెప్తానమాట. ఇంకా ఇవన్నీ కూడా పొట్టు నీట్గా తీసేసుకొని ఇంకా ఫైనల్గా మన రెసిపీ ఎంతవరకు వచ్చిందో చూసేసుకుందాము. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్. అండ్ ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అసలు తిన్నా
కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక ఎగ్గు పొట్టు అటు ఇటు వచ్చింది, కానీ మిగతా 4 బాగానే వచ్చాయి. మనకు టమాటా అయితే మగ్గిందా లేదా ఇప్పుడు చూసేద్దాం. ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. చిన్నప్పుడు టమాటాని వెనక తొక్క సైడ్ తీసేయాలి, ఇవేం ఉండకపోవబ్బా. ఎందుకంటే మా చేనులో బోల్ టమాటాలు పండుతుండే, అలా తెంపుకొని ఇలా తినేవాళ్ళము. అసలు ఎర్రెటెండలో పనిచేసే వాళ్ళం, గట్టిగా గాలిస్తే కొట్టుకుపోయేలా ఉండేదాన్ని నేను. అలాంటిది ఇప్పుడు ఈ మాత్రం ఒళ్ళు కూడా వచ్చిందా అనిపిస్తుంది నాకు. అలాంటిది ఎంత హెల్తీగా తిరిగే వాళ్ళమో ఇప్పుడు ఏదో స్పెషల్గా చేస్తారు, కానీ అప్పుడు ఏ స్పెషల్ లేనప్పుడే గట్టిగా ఉన్నామో అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోయింది చూసారు కదా. టమాటా, నాటు టమాటా, మన లోకల్ టమాటా కాబట్టి సూపర్ అని చెప్పొచ్చు. చాలా వరకు మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత డైరెక్ట్ దీంట్లో ఉప్పు కారాలు వేసుకొని తినొచ్చు. మనకు కొంచెం గ్రేవీ కావాలంటే గ్రేవీ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇంకా సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా చూసి వేసుకోండి. ఇంకా నైట్ రోటి పచ్చడి వేశారు, నాకు షాప్లోనే 10 అయిందనమాట. ఇంకా నేను షాప్ చూసుకొని ఇంట్లోకి వచ్చేసరికి టైం లేట్ అవుతుంది కాబట్టి రోటి పచ్చడి మా వాళ్ళు చేసేసారు, నా కూతురు మా హస్బెండ్ కలిసి. చాలా బాగుంది. ఇంకొంచెం కారం అయితే బాగుండనిపించింది. నైట్ టైం కదా, కొంచెం పులుపు తక్కువ తినాలనిపించింది. సో అయినా సరే బాగుంది. అప్పటికప్పుడు అది అయిపోయింది అనమాట. ఇంకొక దోసకాయ ఉంది కదా, ఇంకా అది మార్నింగ్ నేను మన వాళ్ళకి చూపిద్దాము. దోసకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది, మంచి హెల్త్ కాన్సెప్ట్ కాబట్టి చూస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అయితే మీకోసం నేను ఈ రెసిపీ చేస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. అట్లీస్ట్ షేర్ చేయడానికి చూడండి, ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మనకు కారం ఉప్పు వేసుకున్నాం కదా, ఇలా అన్ని కలిసేలా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మనం మూత పెట్టి వదిలేసాము అంటే మంచిగా ఆయిల్ అనేది పైకి వస్తుంది. మళ్ళీ తర్వాత మనకు సరిపడా కొద్దిగా వాటర్ ఇంక్లూడ్ చేసుకోవాలి. కారం వేసిన వెంటనే కూడా వాటర్ ఇంక్లూడ్ చేయొద్దు, అప్పుడు పచ్చిగా ఉంటుంది కాబట్టి అస్సలు వేయొద్దు. ఇప్పుడు కొంచెం అంటే మగ్గిపోయింది ఓకే అనిపించినప్పుడు ఇప్పుడు వాటర్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము రైస్లో తింటున్నప్పుడు గ్రేవీ కావాలి, కొంచెం ఒక టైంలో అయిపోవద్దు. ఇంకా కొంచెం ఈవినింగ్ కూడా తినడానికి ఉండాలి అంటే వాటర్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి రెసిపీ మాత్రము. అలా దోసకాయ ముక్కల్ని తినేయాలనిపిస్తుంది. అసలు ఇందులో ఏ ఒక్కటి కూడా నేను వేస్ట్ చేయను, అన్నీ మిక్స్ చేసుకొని తినే రకం అనమాట. ఇవన్నీ కలిసేలా కలుపుకొని సరిపడా వాటర్ అయితే ఇంక్లూడ్ చేసుకొని మంచిగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేసేయండి. సూపర్గా ఉంటుంది రెసిపీ, అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు మంచిగా చేసుకుంటారని అనుకుంటున్నాను. మన వాళ్ళందరూ లైవ్ అటెండ్ అయిపోయి ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే ఈరోజు కూడా లైవ్ ఉంటుంది, ఖచ్చితంగా లైవ్ అటెండ్ అవ్వడానికి చూడండి. వీడియో చూస్తున్న మీ అందరికైతే చాలా థ్యాంక్ యూ. ఫుల్ వీడియో చూడండి. ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టి రిలాక్స్ ఇచ్చేద్దాము. సిమ్లో పెట్టండి, మంట అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ మూత పెట్టిన తర్వాత మోస్ట్లీ నాకు బాగా ఇష్టమైన ఫ్లేవర్ ఏంటి అంటే కసూరి మేతి. ఇది వేయడం స్టార్ట్ చేసినాక కూర టేస్ట్ స్మెల్ రెండు కూడా 100% సూపర్ అని చెప్పొచ్చు. అంత బాగుంటుంది. ఏ కర్రీలోనైనా వేసేసుకోండి, సూపర్గా ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అది వేసిన తర్వాత కూర టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. వేయకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఏముండదు, చాలా తక్కువలోనే దొరుకుతుంది మనకి ప్యాకెట్. ఇప్పుడైతే అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, మన ఎగ్స్ అయితే యాడ్ చేసుకోండి. ఈ రెండిటి కాంబినేషను సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ట్రై చేశారా లేదా నాకు కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే మంచిగా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. మీకు ఎలా అనిపిస్తుంది? తినాలనిపిస్తుంది కదా, నాకు కూడా తినాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ వంట ముగించుకొని ఫ్రెష్ అప్ అయి షాప్కి రెడీ అయిపోవాలి. సో ఫైనల్లీ మన రెసిపీ అయిపోయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. ఇలా సర్వింగ్ బౌల్ తీసుకొని మంచిగా సర్వ్ చేసుకొని అలా ఎగ్ అమాంతం తినేయాలి అనిపిస్తుంది కదా, నాకైతే అలాగే ఉందనమాట. ఎగ్ మాత్రం డెఫినెట్గా మేము ఎప్పుడు ఎగ్స్ అయితే ఉంటాయన్నమాట, ఉడకబెట్టి ఆమ్లెట్ రూపంలో దోశ రూపంలో ఏదో ఒక రూపంలో తింటూనే ఉంటాము. ఎగ్స్ తినండి, ప్రోటీన్ కాబట్టి మనకు మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. హెయిర్ ఫాల్ గిట్ట అన్నిటికి కూడా మంచిది కాబట్టి. అండ్ చూసారు కదా, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా మంచిగా కలర్ఫుల్గా డెకరేట్ చేసుకొని మంచిగా అన్నంలో అలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అనాల్సిందే. నా వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటే లైవ్ అయితే అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ.